టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారా? బల్మూర్ వెంకట్, తీన్మార్ మల్లన్న, రియాజ్లపై అనుమానాలు. ఒక్కో పోస్టుకు 20 నుంచి 30 లక్షలు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. వాళ్ళు చెప్పినట్లుగానే రేవంత్ సర్కార్ నడుస్తుందా? కుంభకోణం జరుగుతుందని డిఎస్సి అభ్యర్థుల సందేహం. మేము ప్రధానంగా ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని మరియు విద్యాశాఖను. మరి డిఎస్సి వేసిరు, టెట్ తర్వాత ఒక 30 రోజులు కనీస వ్యవధి లేకుండా డిఎస్సి వేశారు. మేము నిరుద్యోగులమైన మేము మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకొని మార్పులో భాగంగా మరి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, మద్దతు ఇచ్చాం. మరి ఈరోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్ అన్నారు. మరి 11,000 మెగా డిఎస్ అనిపించుకోదు, కనీసం 25,000 వేసి మెగా డిఎస్ అంటారు. ప్రజాపాలనలో రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ నేడు విద్యార్థులు, నిరుద్యోగులు పోలీసుల కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఉద్యమాల గడ్డ ప్రతిరూపంగా నిలిచే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పిడిగుద్దులు తింటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నందుకు, డిఎస్సి వాయిదా వెయ్యమని అడిగినందుకు ప్రభుత్వం ఉక్కుపాదంతో వారి ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేసింది. తమకు చదువుకోవడానికి సమయం సరిపోదని, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. టెట్ క్వాలిఫై అయినాక 1 మంత్లోనే 35-36 రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు, ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మేము, నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, కొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ లీడర్స్ చేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరు వినట్లేదు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం కుదరదని, ప్రజా పాలనలోనే తమకు దిక్కు లేదా అని రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని డిఎస్సి అభ్యర్థులు వాగ్బోతున్నారు. ఆగమేఘాలపై పరీక్షలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ఏం చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నామంటూ వాగ్బోతున్నారు. వరుసగా పరీక్షలు జరిగాయని, ఆ సిలబస్ అంతా వేరే అని చెప్తున్నారు. ఒకేసారి పరీక్షలు రాయడానికి మేము రోబోలమా అని ప్రశ్నిస్తున్నారు. టెట్ ఇచ్చినప్పుడే షెడ్యూల్ ఇచ్చి ఉంటే తమకు ఏదో ఒక రకంగా ఫిక్స్ అయ్యే వాళ్ళమని, కానీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా కష్టంగా ఉందంటున్నారు. మా కోసం మీరు చేసేది ఏం లేదు, మీరు జస్ట్ ఒక 3 మంత్స్ పోస్ట్ పోన్ చేసి మాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఇవ్వండి. ఇది మేము 2 చేతులు జోడించి మీకు మోకాల మీద కూర్చొని మేము వర్షంలో ఇక్కడ దిల్సునా నుంచి తెలియజేస్తున్నాం. మేము మీకు కానీ 3 నెలలు గడువు కోరుతున్నామని, చదువుకోవడానికి సమయం అడుగుతున్నామని, అయినా వాయిదా వేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది డిఎస్సి అభ్యర్థులకు ఒక ఆందోళనగా మారింది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళనను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించడం వెనుక అసలు కారణం వేరే ఏదో ఉందని సందేహపడుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నా పోలీస్ నిర్బంధనలను సైతం పట్టించుకోకుండా ఆందోళనకు దిగుతున్నారు. అయినా డిఎస్సి వాయిదాపై ప్రభుత్వం స్పందించడం లేదు. వాయిదా వేయాలన్న వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వ పరీక్షలు వాయిదా వేయకపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందని, దాని వెనుక పెద్ద కుంభకోణం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, తీన్మార్ మల్లన్న, కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ టీచర్ పోస్టులను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్కో పోస్టుకు 20 నుంచి 30 లక్షలకు అమ్ముకుంటున్నారని అంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఆ 3 నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తమను ఒకప్పుడు ఉద్యమాలకు ఉసుగొల్పిన వీళ్ళు ఇప్పుడు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే కొంతమంది ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ప్రభావితం చేస్తున్నారని, వాళ్ళే విద్యాశాఖ మంత్రుల ప్రకటనలు కూడా చేస్తున్నారని డిఎస్సి అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. డిఎస్సి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులు ఎన్నో ఆశలతో పరీక్షలకు సిద్ధమవుతుంటే ఒక పక్క టీచర్ పోస్టులు అమ్ముకోవడం అనేది చాలా పెద్ద కుంభకోణంగా పెరిగిపోతుంది.
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు. తక్షణమే దీనిపై ప్రభుత్వం స్పందించి అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలంటున్నారు. డిఎస్సి అభ్యర్థులు వ్యక్తం చేసిన అనుమానాలను అసాధారణమైనవని, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.